చెప్తున్నాను కుకట్పల్లి చెరువు కానీ లేకపోతే ఏ చెరువులైనా కానీ కూడా ఈ షెడ్స్ వచ్చినప్పుడు ముందు ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు ఎవరు తీయలేదు. తీయకపోతే తర్వాత 3 రోజులకు 4 రోజులకు వెళ్ళి మేము తీయటం జరిగింది. అప్పుడు మీరు అన్నప్పుడు ఇట్లాంటి ఏది బాధలు ఈ స్టార్టింగ్లో ఇదంతా కూడా ఏంటంటే ఫస్ట్ 1-2 మంత్స్లో జరిగింది. ఇప్పుడు ఈ మధ్య మేము బాచుపల్లిలో ఒక చెరువులో ఇట్లా ఏది మొత్తము ఎంక్రోచ్ చేసి ఉంటే కనుక అక్కడ లోకల్స్ వచ్చి కంప్లైంట్ చేశారు, మొత్తం ఎంక్రోచ్మెంట్ పెరిగిపోతున్నాయంటే ఒక్క మెసేజ్ ఇచ్చామండి, మీరు అవన్నీ తీయాలంటే 2 గంటలు అందరు తీసేశారు. ఇది సిస్టమ్ భయం కాదు, హైడ్రా అంటే భయం. ఎగ్జాక్ట్లీ. సో ప్రభుత్వం అనేది ప్రజలకి సిస్టమ్ అంటే భయము, రూల్స్ అంటే భయం ఉండకూడదండి. రూల్స్ అంటే లేకపోవడం భయపెట్టి ప్రభుత్వాలు నడవు. ఒకటండి రంగనాథ్ గారు, ప్రభుత్వాలు నడవకూడదు. ప్రజలు భరోసా కోసం ప్రభుత్వం దగ్గర భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం భయపెడుతుందంటే ఏం చేయాలి? రజనీకాంత్ గారు, చట్టం అంటే గౌరవం ఉండాలి, చట్టం అంటే భయం ఉండాలి, చట్టం అంటే ఒక నమ్మకం ఉండాలి. మనకి ఎక్కడా భయం కాదు, ఇదంతా చట్టం నా జోబులో ఉంది అనుకుంటే రూల్స్ అని నేను ఎట్లాగా ఉంటే అట్లా పేదవాడు కాదు. కబ్జా రాయడం మీరు అనుకునే పద్ధతిలో అనుకుంటాడు. కబ్జా రాయడికి ఎటు భయం ఉండదు, పేదవాడికి భయం కలిగిస్తున్నారు. మీరు అన్నీ కూడా పేదవాడిని తీసుకెళ్ళొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ దాంట్లోంచి బయటికి రావాలి. అన్ని పేదవాడు చుట్టలేదు, పేదవాడిని ముందు పెట్టి వెనకాల నడుపుతున్న నాటక బాజీ అండి. అంటే పేదవాడు ఎవడు ప్రతి దగ్గర వెనక కబ్జా రాయుడు ఉన్నాడు. ఒకటి మీకు నేను చెప్తున్నాను రజనీకాంత్, ఒక ఫుట్పాత్ మీద పేదవాడు వెళ్ళి బండి పెట్టుకోగలుగుతాడు అనుకుంటున్నారండి? ఇంపాసిబుల్. అక్కడ లోకల్గా స్థానికంగా ఒకడు పవర్ఫుల్ ఫెలో ఉంటాడు, వాడు మేనేజ్ చేస్తుంటాడు అంతా. ఒక చెరువులో కనుక వెళ్ళి ఎవడన్నా వేయగలుగుతాడు అనుకున్నారా? గవర్నమెంట్ ల్యాండ్లో పేదవాడు వేయగలుగుతాడు అనుకున్నారా? ఇంపాసిబుల్. వెనకాల నడిపించే చక్రం తిప్పేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ముందు పెట్టేది వీళ్ళని.